వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పలు ఆకృతులతో ఏర్పాటు చేసి పూజ చేయటం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ఒంగోలు దక్షం బజార్లోని వినాయక బాలభక్త సమాజం వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారు. గతంలో కూడా కొబ్బరికాయలు, కలశాలతో వినాయకుడి భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు. అయితే ఈ సంవత్సరం 6116 శంఖాలతో 35 అడుగుల వినాయకుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి శంకు గణపతిగా నామకరణం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ శంకు గణనాథుడి విగ్రహాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో పాటు వారి సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వర బాలభక్త సమాజం నిర్వాహకులు పచ్చిపులుసు రాము, వాయగండ్ల బాలకృష్ణ, పెంట్యాల జనార్దన్, కె రమేష్, వంశీ, అయ్యప్ప తదితరులు ఘన స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. కొంచెం కమిటీ మెంబర్ సభ్యులందరూ గమనించాల్సిగా కోరుతున్నాం. ముఖ్యమైన అతిథులు మాత్రమే స్టేజ్ మీద ఉంది. మిగతా వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలని కోరుతున్నాం. ప్లేసులు తక్కువగా ఉన్నది. ఇంకా మహిళలు ఉన్నాయి. కొంచెం గమనించాల్సిందిగా కోరుతున్నాము. స్టేజ్ మీద కింద మహిళలు చూసుకోవాలి. తక్కువ కాబట్టి రెండో సైడ్ ఆపాలా. ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక డిఫరెంట్గా చేయడం జరుగుతూ ఉంటుంది. మన టౌన్లోనే ఒక ప్రత్యేకత ఈ బజార్. దాంట్లో పోయినసారి మట్టితోటి పెద్ద విగ్రహాన్ని అలవాటు చేశారు. కూల్ డ్రింక్ బాటిల్స్ తోటి ఒకసారి చేశారు. కొబ్బరికాయలతో ఒకసారి చేశారు. దగ్గర దగ్గర 33 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వామై యువతంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు షెడ్యూల్తో దగ్గర దగ్గర 6,116 షెడ్యూల్తో మన రామేశ్వరం నుంచి తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేసి ఎంతో చక్కగా ఈ విగ్రహం చేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో విధంగా చేయాలనేది ఒక ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటే మన యూత్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంతమంది ప్రజలు కూడా ఇక్కడికి రావడానికి చూడటానికి ఈరోజు మా పిల్లలు కూడా వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే మేము కూడా ఈ శక్తుని చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఏదో ఒక అట్రాక్షన్ తోటి చేసి వినాయకుడిని ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేశారు. వారి మనస్ఫూర్తిగా ఇది పర్యావరణం కూడా, ఎందుకంటే మనం కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా మన మట్టితో వినాయకుడు పెట్టుకోవాలని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చాం. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల కాలుష్యం ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనకే ఈరోజు జబ్బులు కానీ హెల్త్ కానీ కండిషన్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి అందరూ కూడా మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి మేము నిన్న సాయంత్రం కూడా 200 బొమ్మలు కూడా ఆ 4 ప్లేసెస్లో ట్రస్ట్ ద్వారా కూడా అన్ని కూడా ఇచ్చాము. అదేవిధంగా మన గాంధీ రోడ్లో కూడా మన వాళ్ళంతా కూడా 2000 బొమ్మలు వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకంటే అవేర్నెస్ తీసుకురావడానికి అందరికీ తెలియపరచడానికి రోజు బొమ్మలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు పోయినసారి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఈరోజు ఎంతో చాలా బాగా చేశారు. కాబట్టి అందరికీ కమిటీ మెంబర్ల సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మనం ఏదైతే ఈరోజు నగర అభివృద్ధిలో కూడా అందరూ భాగస్వామ్యం అవ్వాలి. మన ఒంగోలు అనేది ఒక మార్పుగా మనం కూడా చేయాలని చెప్పేసి అనేక రకాలుగా మనం చేస్తూ ఉన్నాం. దాని విధంగా అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ వినాయక చవితి సందర్భంగా మీరందరూ కూడా కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. మీరు చేసే వృత్తుల్లో మన పరిస్థితులు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి, పైకి రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. మరోసారి బిజినెస్ కూడా బాలల సమాజం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ రేపు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా కలుసుకుందాం. తప్పకుండా ఒక మంచి ఐటమ్ తోటి మళ్ళా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మళ్ళా వద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.